ఎందుకంటే ఈ రోజు మండే కాబట్టి బాగా మండే, ఎందుకంటే అత్త కోడళ్ళు వస్తారు, మన చుట్టాల్లో కలుపుకుంటారు, మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి వాళ్ళని. ఓకే, లెట్స్ వెల్కమ్ దెమ్. గ్లామర్ బండి వచ్చేసా స్వర్గం నుండి, అందం తిన్నానండి అందుకే ఇట్టా ఉన్నానండి. మరి ఇలాగే ఇంకొక అద్భుతమైనటువంటి సాంగ్ ప్లే చేస్తే మా అత్తగారు వస్తారనమాట. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా. మీరు చెప్పండి. నువ్వు చెప్పు. మీరే చెప్పండి. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. స్కిట్ మానేస్తున్నారా? అబ్బా ఊరుకోండి అత్తయ్య, వయసులో ఎంతైనా పెద్దవారు, మీరే చెప్పండి. నువ్వే చెప్పు. నేనే చెప్పనా? వద్దులే, పెద్దదాన్ని నేనే చెప్తా. వద్దులేండి, నేనే చెప్తా. వద్దు నేనే చెప్తా. నేనే చెప్తా. సార్ చెప్పు. ఏమండి, ఇప్పటిదాకా మీ చెట్టు నీళ్ళలో బతికాం కదా మేము. అంటే ఇవాళ చెవిటి మిషన్ తెచ్చుకోలేదు నేను. ఇప్పటిదాకా మేము మీ చెట్టు నీళ్ళలో బతికాం కదా. నీలోను అలా కొనుక్కుంటావు. మేము మీ చెట్టు నీడలో బతికాం కదా. లైట్లు కొని పెంచమంటున్నారు శ్రీధర్ గారు. వెలుగు వెలుగు కాదండి, వినండి, మర్చిపోతాను. చెట్టు నీళ్ళలో బతికాం కదా, అందుకని ఇప్పుడు మీ అమ్మగారు నేను ఒక విత్తనం వేసి అదో మహావృక్షం అయ్యాక మేము చాలా మందికి వెలుగునిద్దాం అనుకుంటున్నాం. మీరు కూడా లైట్లు పెడతా అంటున్నారు పైకెక్కి. ఎందుకు? మా వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ. ఉన్నావా? ఈ రోజు నేను మీ మమ్మీ కాదు, ఓకే, నేను సిస్టర్. అక్కియో అక్కియో అంట. అక్కియో అక్కియో అని పిలువు. వచ్చేస్తాను, ఓకేనా? బిఎన్ ఎంటర్టైన్మెంట్స్ ఓకే అనేది మా ఇద్దరి పేరు మీద ఒక ఈవెంట్ పెట్టాం. ఎస్, బకెట్ నెల్లూరు ఎంటర్టైన్మెంట్. ఆ ఈవెంట్ మీద ఆఫ్రికా, అమెరికా, ఆఫ్ఘనిస్తాన్, నైజీరియా అందరికి తెలిసిపోవాలి మేము. వాళ్ళందరూ వస్తారా? లేదు నాన్న, మేమే అక్కడికి వెళ్తాం. వండర్ఫుల్, ఇలాంటి వినిపిస్తాయి నాకు. వండర్ఫుల్, సూపర్. ఇప్పుడు అమెరికా నుంచి ఈవెంట్ ఆర్గనైజర్ వస్తున్నారంట. మీ డాడీ తీసుకొస్తున్నాడు. అవును. ఇప్పుడు ఈ స్కిట్ లో మీ డాడీ కూడా ఆయన. నాకు కూడా తెలియదు ఎవరు. యు మీన్ బావ్? బావా? బావా. సార్ నాకు ఎల్లోది ఆరెంజ్ కావాలి ఇప్పుడుగా. ఇదిగో పియా. పియా కాదు, పిఏ. ఇట్స్ బ్రో. అకియా పియా అనకూడదా? మీరు ఏదంటే అదే కరెక్ట్. ఇదిగో పియా, పోయేసి వాళ్ళని తీసుకురా. ఇంతకీ వాళ్ళని ఎలా గుర్తుపడతారు? ఈయన ఎవడు అమెరికా నుంచి వచ్చింటే వాడు ఎత్తుకొని వచ్చేస్తాడు. ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో, సింగారమనే దారంతో చేసింది చీర, ఆనందమనే రంగులనే అద్దింది చీర, మమకారమనే మగ్గంపై నేసింది చీర, చీరలోని గొప్పతనం తెలుసుకో. ఏమే, నువ్వు అమెరికా నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చి ఉంటారన్నావు కదా, వీళ్ళు ఎంబీబీఎస్ బస్ స్టాండ్ కాడ తిరుగుతున్నారా? అదేంటండి లొకేషన్ అక్కడికే పోయింది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో దిగలేదా మీరు? యాక్చువల్లీ విమానం శంషాబాద్ లో ఆగుద్ది కదండి, అంత దూరం వెళ్ళలేక మధ్యలో దిగేసాం అన్నమాట. మధ్యలో దిగేశారా? పారాషూట్ పోసుకొని దిగేశారా? నీకు తెలిసిపోయిందా? నెత్తి మీద నేను అదే పోసుకుంటా రోజు పారాషూట్. సర్లే గాని ఆంటీ, మీరు అమెరికా నుంచే వచ్చారా? ఎస్ ఆంటీ. అమెరికా నుంచి వస్తే బాగా పాష్ గా ఉంటారు, మీరేంటి చీర కట్టుకొచ్చారు? నాకు డౌటే, మీరు అమెరికాలో ఎక్కడ ఉంటారు? నర్సరావుపేట. అది గుంటూరు పక్కన కదా ఉండేదా? ఇప్పుడు నేను అమెరికాకి వచ్చావా? రాలేదు. అక్కడ ఇదిగో, అక్కడ కూడా నర్సరావుపేట ఉంది. ఉందంట. నర్సరావుపేట. ఇట్స్ మై బ్రో. యువర్ బ్రో? yes. యాక్చువల్లీ అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళందరం ఇలాగే ఉంటాం. ఇక్కడ ఉన్న వాళ్ళే కొంచెం విచిత్రంగా తయారవుతున్నారు ఈ మధ్య. అవును, అక్కడ అలవాట్లు ఇక్కడికి వస్తున్నాయి ఇప్పుడు. సర్లే కానీ వెళ్ళి మిస్ నీరజాని తీసుకోనండి. ఆంటీయా? ఎస్. యు కాల్డ్ హర్ ఆంట్?
టీ టీ It's me? It's me, auntie. yes ఆంటీ. నాకు ఇంకా పెళ్లి కాలేదు తెలిసి వీడు నమ్మకుడు కూడా కాదు. అప్పుడే నన్ను పట్టుకుని ఆంటీ అంటారేంటి? నీ దుంపదే కాదు వాడు నీ ముగ్గుడు అని అడిగాడు ఇప్పుడా. అప్పుడు అబ్బాయి కూడా కొడుకు కాదు, నన్ను పట్టుకుని ఆంటీ అడుగుతారేంటి? ఇప్పుడు పెళ్లి కాకపోతే ఆంటీ లవరా ఏంటి? షీఈ్ 18 years back. 18. నీ వయసు సత్తమే చిగలురానే. ఈవెంట్ చేసేది ఇళ్ళే. మిస్ నీరజా. మరి 20 years అన్నారు. అంటే 16 years లా ఉన్నారేంటి? ఎట్లన్నారు? 16 years లా ఉన్నారు. 2 తగ్గించింది చూసా. అంటే నాన్న తమ్ముడు ఈ సంవత్సరం నేను 4 బర్త్డేలు చేసుకోవడం మానేసా, అందుకే 4 బర్త్డేలు తగ్గిపోయాయి అనమాట. బా బర్త్డే చేసుకోపోతే ఏజ్ తగ్గిపోతుందా? ఏమండి ఇది రాసుకోండి కొంచెం. నెల్లూరులో అంతే. ఇంతకు ఆమె ఎవరు? మిస్ పాకిజా అని. పాకిజా కరెక్ట్ పేరు సెట్ అయింది. చైల్డ్ ఆర్టిస్ట్. చైల్డ్ ఆర్టిస్ట్. చీర కట్టుకుంది ఏంటి? చైల్డ్ ఆర్టిస్ట్ అని తెలియాలని గెటప్ వేసింది ఆవిడ. ఓకే, మీ దగ్గర పేద పేద సింగర్స్ ఉన్నారా? నేను ఎవరు అడగలేదు. ఎవరు నువ్వు? ఉదిత్ నారాయణ్. ఇట్స్ మై పియా. రాస్కెల్ దురంగలు. పిఏ అండి, దానికి 4 మందం. నీకు తూనిగా స్టోరీ తెలుసా? తూని నాకెందుకు తెలీదు. ఇలా వస్తుంది వర్షం వచ్చినప్పుడు. హలో, ఆ తూనిగా కాదు, మరి తూనిగా అది ఈయన ఉదయకిరణ్, నేను రేమాసేను. పద. హలో, ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? ఆ పాటలో ఉన్న చిన్నపిల్లలు మీరా? నేనా? ఈయన ఉదయకిరణా? నువ్వు రిమ్మాసేనా? yes. విడాకులు ఇచ్చిన భార్యకి భరణం ఇచ్చే ఎదవలా ఉన్నాడు వీడు ఉదయకిరణ్ అంట. ఏమ్మా నువ్వు? రీమాసేన్. పాడైపోయిన రిమ్ములకి అంబాసిడర్ లా ఉన్నావు నువ్వు. రీమాసేన్ అంటే మీరు నమ్మాలి. హలో, ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ ఉంటదే ఇవిడే. తనురాయ్. ఏమో తెల్లరాయిలా ఉంది. నేను చిన్నప్పుడు ఆర్పి పట్నాయక్. ఇది మాత్రం కరెక్ట్. మీ వాయిస్ అంతే స్వీట్ గా ఉంది. మా ఈవెంట్ 300 రూపాయల దగ్గర నుంచి 3 లక్షల రూపాయల దాకా ఉంటుంది. 3 రూపాయలకు కూడా? అది సమర్పించుకునే వాళ్ళు బట్టి ఉంటుంది. 300 రూపాయలు. 300 రూపాయలా? అంటే ఏంటి 300 రూపాయలతో ఏంటి? మా స్కిట్ లింకులు వాట్సాప్ లో పెడతాం, చూసుకుని 300 వేసేయడం అంతే. మరి 3 లక్షలు అయితే చాలా మంది పెద్ద పెద్దోళ్ళు వస్తారు. అవునా? మేము కూడా క్లాప్స్ వాట్సాప్ లో పంపిస్తాం. అబ్బా, మెయిన్ గా సింగర్స్ లో ఎవరు వస్తారని నాకు తెలియాలండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్ర, మనో గారు, వీళ్ళందరూ బిజీగా ఉంటారు కాబట్టి మనోళ్ళే పాడేస్తారు. నిజరు కనీసం చిట్టి పాట కూడా పాట వచ్చినట్లేదు. హలో, మీకు సునిధి చౌహాన్ తెలుసా? తెలీదండి. ఈవిడే ట్రైన్ చేశారు ఆవిడ. అవునా? మీకు గీతా మాధురి గారు తెలుసా? తెలుసండి. తెలుసా? ఈవిడ ఆవిడ దగ్గర నేర్చుకున్నారు. నీకు నెమలి కావాలా, నెమలి ఈకలు కావాలా? నెమలు ఉంటే ఈకలు ఆటోమేటిక్ వస్తాయి. నేను నెమలి అంటే దాన్ని. అబ్బా, ఏమండి నేను ఒక పాట పాడతాను, ఆ పాటని మీరు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి పాడతారా? వా, చాలా బాగా పాడతారు. స్టార్ట్ మాడతా ఇదే. ఒరే, ఆ మాత్ర తీసేయరా తొందరగా. ఓకే, మ్యూజిక్ ఓకే, పాట ఏది? ఇది నేను తెలుగులో పాడతా. ఇదిగో బ్రో, విను. ఆవులొచ్చాయి కాపాడండ్రో. కాదు, చూడు చూడు. కుక్కలు వచ్చేస్తాయా? యాంకర్లు ఎవరు వస్తారో తెలియాలబ్బా. యాంకర్లు సుమ, ఓకే, రేష్మి, శ్రీముఖి, అనసూయ, ఉదయ్ భాను. ఓకే, డబ్బులు తీ. ప్రదీప్ గారు, వీళ్ళంతా బిజీగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు చేస్తారు యాంకరింగ్. నువ్వు ఆగురా. ఏంటి? చేస్తాం. అందరు చూడండి అమ్మా. రావాలి బాబు, రావాలి. అయ్యా, ఇక్కడ పెద్ద ఈవెంట్ జరుగుతుంది.
కెమెరామెన్లు వచ్చారు. ఇదిగో అమ్మాయిలు బయట బాగా వేసుకోండి, ఎందుకంటే దొంగలు ఉన్నారు, దొబ్బేస్తారు. జాగ్రత్త. ఇగో సౌండ్ వాళ్ళతో జాగ్రత్త అని చెప్పు. ఇదిగో సౌండ్ వాళ్ళు ఊరికి విజిల్ అయిపోకండి, అరవబాకండి, ఇది పద్ధతి కాదు. పక్కన తెల్లరాయి ఉందిగా, ఆ పిల్లని చేసి. హలో, ఏం మాట్లాడుతున్నారు మేడం? ఏంటండి? పిఠాపురం ఆర్కెస్ట్రాలో మెయిన్ హైలైట్ వీళ్ళే. నేను చెప్పింది బాగాలేదా? బ్రహ్మాండంగా ఉంది, అర్థం కాల. ఆమెకి యాంకరింగ్ వచ్చా? ఆవిడ చేస్తే అంబులెన్స్ కూడా టైం ఇవ్వదు. 116 సమర్పించుకునే వాళ్ళు స్టేజ్ వెనకాల రావాలమ్మా. వారి కుటుంబ సభ్యులు చల్లగా ఉండాలని కోరుకుంటూ యాత్రికన్ కృపయా ధ్యాన్ దే. విచ్చేసిన మా స్టూడెంట్స్ అందరికి, అలాగే మా స్కిట్ ని భరిస్తున్న కిందున్న వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం తెలియచేస్తూ, మరి ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మా డైరెక్టర్ గారికి హర్తాల దొలులతో స్వాగతం పలుకుతున్నాం. మరికొద్ది క్షణాల్లో ఈ కార్యక్రమం మొదలవుతుంది కాబట్టి మీరందరూ కూడా సూర్యనారాయణమూర్తి గారు ఏఎన్ఆర్ పాత్రలో రాబోతున్నారు. లక్ష్మి గారు వాణిశ్రీ గారి పాత్రలో అద్భుతమైన పాట చెంగాబి రంగు చీర మీ అందరి కోసం. యాంకరింగ్ ఏదో నేను చేసుకుంటాను, కనీసం మిమిక్రీ అయినా వచ్చా? జంతువుల వాయిస్ అద్భుతంగా చేస్తారు. యాసిడ్ వచ్చింది, నేచురల్ ఉండి మాట్లాడితే. అవునా? నాకు బర్రె వాయిస్ వినాలనుంది. అయ్యో ఇచ్చి వాళ్ళ మీ వాయిస్ మీరు ఎప్పుడు మైక్ లో మామూలు. ఏమే అదిగో మళ్ళొకసారి ఏమే అబ్బా మళ్ళొకసారి ఏమే వావ్ వాట్ ఏ బర్రె సౌండ్. ఐ లైక్ దిస్ బర్రె అండి. మీరు పిల్లి వాయిస్ ఎప్పుడు విన్నారా? పిల్లి యు మీన్ క్యాట్? క్యాట్ ఏదో ఒకసారి ఇండియా క్యాట్ ఎలా అరుస్తో చెప్పండి. కోళ్ళ పిల్లి వాళ్ళ తల్లి వచ్చింది. అమ్మో ఇలా పెర్ఫార్మెన్స్. అమ్మో జంతువుల వాయిస్ మాత్రం బాగా చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. అదే చూసారు, వీళ్ళిద్దరు చూసారు, ఆయన చేస్తారు. సార్ చీమ వాయిస్ ఏంటి సార్? చీమ నోట్లోకి వెళ్ళిపోయింది. మిమిక్రీ వరకు ఓకే, కానీ అక్కడ ఇండియన్స్ ఉంటారు కదా, వాళ్ళకి తెలుగు డైలాగ్స్ వినాలంటే చాలా ఇష్టం అన్నమాట. సో ఐ వాంట్ హీరోయిన్స్ డైలాగ్స్ కావాలి. డైలాగు ప్రభాస్ డార్లింగ్ అభిమానులందరికీ మా క్షమాపణలు. 600 గడపలో ఇంటిని ఒక పెద్ద ఆయన్ని నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయి. నేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపడదామంటే మీరెలా నమ్మారా? ఇదే క్యాసెట్ ఎత్తుకొస్తాం ఈవెంట్ కి రేపు. క్యాసెట్ ఏంట్రా? ఇంతవరకు వాయిస్ చెప్పలేదా నువ్వు? అయ్యో నా వాయిస్ ఏంటండి? మిర్చిలో ఎప్పుడైనా ఛత్రపతి ఆర్ఆర్ విన్నారా మీరు? వినలేదే. ఇప్పుడు వింది అదే మీరు. వావ్, విత్ ఆర్ఆర్ తో చెప్తారా మీరు? విత్ ఆర్ఆర్ సౌండ్. ఏమండి మీరేం చేస్తారు? ఎవరు వాయిస్ చేస్తారు? క్లాప్స్ కొడతారు ఆవిడ. సమంత వాయిస్ చేయగలుగుతారు అంటే యాక్చువల్లీ నేను ఎంత సమంత లాగా ఉంటే మాత్రం మీరు నాకు తెలిసిన ఒక మంచి ఆయన ఉన్నాడు, మంచి మిర్రర్స్ చేపిస్తాడు, అద్దాలు. డైలాగ్ చెప్పు. నేసాలో. ఓ మై గాడ్, మీ చూడటానికి ఇంత ఉన్నారు, భలే చెప్పారండి వాయిస్. ఇదే క్యాసెట్ చేస్తాం అక్కడికి. చిచ్చి మీకేమి చాత కదన్నమాట. ఏమండి అసలు మన ఈవెంట్ కి డాన్సర్స్ ఎవరు వస్తారు తెలుసా? ఎవరెవరు వస్తారు? లారెన్స్, ఓకే, ప్రభుదేవా, ఓకే, జానీ మాస్టర్, ఓకే, శేఖర్ మాస్టర్, ఓకే. అంతా బిజీగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు వస్తారు. వాళ్ళు డాన్స్ వచ్చా? అసలు మీకు లాజిక్ అర్థం కావడం ఏంటి? మీకు ఇప్పుడు పులి కావాలా, పులి పాలు కావాలా? పులి ఉంటే ఆటోమేటిక్ పాలు పిండుకోవచ్చు. వాళ్ళం నువ్వా? ఏ పులమ్మా?
నల్లపులి. నల్లపులి అంటే నల్లపులి అంటే పెద్ద పులి పెద్ద పులి పెద్ద పులి లైక్ దిస్ ఒక మంచి రిధమ్ ఉన్న డాన్స్ చేయండి బ్రో బ్లెస్ మీ ఇదే స్టెప్ ఈ స్టెప్ చూడలేదు ఈ స్టెప్ ఎప్పుడు చూడలేదే నేను భలే ఉంది అసలు ఇది. I like it. ₹75 కూడా ఎక్కువే. ఏంది బకెట్ అండ్ నెల్లూరు ఈవెంట్స్ కి? ఈమెకు ఓకే, ఆమెకు మరీ తక్కువ ఎక్కువ. మీకు ఈవెంట్ చేయడం చేత కాదు, మీ వల్ల కాదు. మీరు పోండి, నేను చెప్తా. మీరు పోండి, అదే వెళ్దాం. ఇగో నేను విషయం చెప్తా. మన బిఎన్ ఎంటర్టైన్మెంట్స్ ఇలాంటి చిన్న చిన్న వాళ్ళతో మనం చేయకూడదు స్పాన్సర్స్. మన రేంజ్ హై ఉండాలి, హాలీవుడ్ రేంజ్ ఉండాలి మన ఈవెంట్స్. మన దానికి బ్రాడ్ పిట్, అంజలినా జోలీ అలాంటి వాళ్ళు రావాలి. మన జోలికి ఎవరు రారు నాన్న, ఆ బాధ్యత నాది. ఇదంతా ఆయన చేసిన పనే. అటాక్.